జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతా సమేత రాముల వారి యొక్క ఈ జరుగుతున్నటువంటి శ్రీరామనవమి, ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల్లో ఈ యొక్క పీరియడ్ అంతా కూడా ఎంతో పవిత్రమైంది. భక్తులకు కానీ దేవతలకు కానీ అందరికి కూడా ఎంతో మంచి ఈ కాలంలో నా యొక్క సోదరుడు కవి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నా తమ్ముడు కొండవీటి శ్యామ్ మరియు వారి యొక్క సతీమణి హరితమ్మ అలాగే ఆశ్రిత వీరి ముగ్గురికి కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి మీద స్వీయ రచనతో తన గాత్రంతో అలరించినటువంటి కొండవీటి శ్యామ్ ప్రసాద్ గారికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈ మధ్యకాలంలో భగవన్ నామ స్మరణ గాని భగవంతుని యొక్క ఆరాధన గాని హైందవ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మనం చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలో చాలా మట్టుకు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చుకొని హనుమాన్ స్వాములు రోజు మనకు దర్శనమిస్తున్నారు. నేను ఆలోచిస్తున్నాను, అరే వాళ్ళు ఎక్కడి నుంచి ఎంతో దూర ప్రాంతం నుంచి కొండగట్టుకు సొంత కాలి నడకపై ఎండనగా ఆ కాళ్ళకి ఎన్ని నొప్పులైనా కానీ పాపం దైవం అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వారి యొక్క మొక్కు తీర్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషి కానీ తపస్సు లాంటిది అని నేను భావిస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో దేవుడి యొక్క కృప వారందరికీ ఉండాలని, అలాగే అంజన్నకు అల్లిపూలు అనే ఒక మంచి సంగీత స్వరంతో ఆయన మధురమైన గొంతుతో స్వామివారికి తపస్సులాగా ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి గానం ప్రజలందరినీ ఉరుతొలగించాలని, భక్తి పారవశ్యంలో ఉంచాలని, అలాగే రాబోయే ఆంజనేయ స్వామి జన్మదినం రోజు కూడా ఈ యొక్క పాట ప్రత్యేకంగా తయారు చేసి గత 21 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్షగా, 14 సంవత్సరాల నుంచి అమ్మవారి దీక్ష, అలాగే 10 సంవత్సరాల నుంచి స్వామి దీక్షతో ఉన్నటువంటి తమ్ముడు కొండవీటి శ్యామ్ ప్రసాద్ గారికి నిజంగా అభినందనీయుడు. ఎందుకంటే రిపోర్టింగ్ ఫీల్డ్ లో గత 26 సంవత్సరాల నుంచి ఉండి కూడా భగవన్ నామస్మరణ, దైవము, భక్తి, ధర్మము, హైందవ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క సేవ గాని, ఆయన యొక్క అంకురార్పణ గాని, ఆయన యొక్క ఆలోచన విధానం గాని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులైనటువంటి హరితమ్మ మరియు ఆశ్రిత ఆ పాప కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ని అలాగే ఈ యొక్క వీడియో సాంగ్ ని ప్రిపేర్ చేయించడానికి నిర్మాతగా వ్యవహరించినటువంటి హరిత గారికి మరియు ఆశ్రిత క్రియేషన్స్ పెర్కిట్ వారి యొక్క ఇక ముందు కూడా ఎన్నో మంచి మంచి భక్తికి సంబంధించినటువంటి పాటలు, అలాగే స్వీయమైనటువంటి మంచి భక్తి నాలెడ్జ్, అలాగే సామాజిక స్పృహ, నైతిక విలువలు కలిగినటువంటి తమ్ముడు సీనియర్ రిపోర్టర్ కొండవీటి శ్యామ్ ప్రసాద్ తో పాటు వారి యొక్క బృందానికి ఈ యొక్క వీడియోని అలాగే పాటను రచించడానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్వామి వారికి మరియు నాకు అవకాశం ఇచ్చి ప్రసిద్ధమైనటువంటి సిద్ధులగుట్టలో ఈ యొక్క పాటని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు సోమవారం అశేషమైన భక్తిజన సందడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారికి వారు అనుకున్న విధంగా సమాజ ఉద్ధరణ, అలాగే భక్తి పారవశ్యంతో, అలాగే ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకున్నటువంటి మా తమ్ముడు కొండవీటి శ్యామ్ ప్రసాద్ గారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ గాని, భక్తిని, నైతిక విలువల్ని పెంపొందించడానికి ఆయన సమాజంలో కృషి చేస్తున్నటువంటి భాగస్వామ్యం గాని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అలాగే ఈరోజు ఈ పవిత్రమైన మాసంలో ఇంత చక్కటి కార్యక్రమాలతో పాటు వారి యొక్క గీతం కూడా ఆ ఆంజనేయ స్వామికి చేరాలని, ఆయన కృప మనందరి పైన ఉండాలని, ఆర్మూర్ పైన ఉండాలని, అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మా రాంప్రసాద్ అన్న, గంగామోహన్, తిరుపతి, చేతన్, కేతన్ మరియు ప్రగత్, అలాగే క్రాంతి మరియు మా మిత్ర బృందంకి ఇక్కడ ఉన్న అందరికి కూడా ఈ శ్రీ ఆంజనేయ స్వామి
జయంతి సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, భక్తులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, ఇక ముందు అంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రామరాజ్యం విస్తరించాలని, ధర్మము, నైతిక విలువలు అన్నింటినీ కూడా పరిడవిల్లించే ఈ భరత ఖండంలో ప్రతి ఒక్కరి యొక్క కృషి ఎంత ముఖ్యమో ఆర్మూర్లో కూడా కొండవీటి శ్యామ్ గారి యొక్క ప్రేమ, ఆయన యొక్క గానం కూడా అంతే ఎత్తున ముందుకు సాగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే స్వామి వారికి మరియు కొండవీటి శ్యామ్ గారికి, నిర్మాత గారికి, వారి పాపకు కూడా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని రోజుల్లో అతని ముందువరుసలో నేను కూడా రాముడికి విడుదలగా ఖచ్చితంగా స్పందిస్తామని నిర్వహిస్తూ భారత సహకరించిన న్యూస్ గారికి, ఎడిటర్కి, ఎడిటర్ గారికి, యూనిట్ మా టీం అందరికీ కృతజ్ఞతలు. నిజంగా మా టీం అయితే నేను చాలా అభినందించాలి. ప్రతి ఒక్క పాల్గొనే విషయంలో కూడా పెద్ద చిన్న కలిసి బాధిస్తారు. మరుణంగా మా మిత్రులు మరుణంగా కలిసి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. కూడా ఎప్పుడైనప్పుడు ఫస్ట్ పాట ఉంటే కోరుకుంటూ థ్యాంక్ యూ. స్మార్ట్ ఫైవ్ అన్నా నేను లైన్ స్మార్ట్ ఫైవ్ రండి రండి రండి. Wow.